హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 50,000 రూపాయల కమిషన్ చిట్టు గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి. దాంట్లో పాట అన్నది ఎలా ఉంటుంది, కట్టుబడి అన్నది ఎలా ఉంటుంది, అవన్నీ కూడా తెలుసుకుందాము. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. ఈ 50,000 రూపాయల కమిషన్ చిట్లో ఎలా ఉంటుందంటే, పాట అన్నది ఏది ఉండదు. అదే ఫ్రెండ్లీ చిట్లో అనుకోండి, ప్రతి నెల పాట అన్నది పెడతారు. ఎవరైతే ఆ నెల పాట పాడుకున్నారో ఆ పాడుకున్న వ్యక్తికి ఆ నెల చిట్టి అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో పాట ఉండదు కాబట్టి ముందుగానే ఏ నెల మనం పాడుకుంటే ఎంత వస్తుంది, అంటే ఏ నెల మనం చిట్టి కావాలి అనుకుంటామో ఆ నెల ఇంత అమౌంట్ అన్నది వస్తుంది అని చెప్పి మనకి ముందుగానే తెలుసుంటుంది. తర్వాత కట్టుబడి అనేది ఎలా ఉంటుందంటే, మనం పాడుకున్నంత వరకు కూడా ఒకలా ఉంటుంది. మనం పాడుకున్న తర్వాత ఇంకా ₹1 వడ్డీ వేసి మనం తీసుకెళ్ళి కట్టాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అన్నది అయితే చూద్దాం. 50,000 రూపాయలు 20 నెలలు 20 మంది సభ్యులతో అయితే ఎలా ఉంటుందన్నది చూద్దామండి. అయితే 20 నెలలు కూడా మనకి పాడుకున్న వాళ్ళకి, ఫస్ట్ పాడుకున్న వాళ్ళకి ఎంత వస్తుంది, లాస్ట్ నెల పాడుకున్న వాళ్ళకి ఎంత వస్తుంది అన్నది వివరంగా అయితే ఒక్కసారి చూద్దాము. మొదటి నెల పాడుకున్న వాళ్ళు ఈ కమిషన్ చిట్లో, ఈ 50,000 రూపాయల కమిషన్ చిట్లో ఎలా వస్తుందంటే 47,500 రూపాయలు అయితే వస్తుంది. రెండో నెల తీసుకున్న వ్యక్తికి 48,000 రూపాయలు అయితే వస్తుంది. అదే కనుక మూడో నెల తీసుకోవాలి అనుకుంటే కనుక మనం 48,500 రూపాయలు అయితే వస్తుంది. అదే నాలుగో నెల మనం తీసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు 49,000 రూపాయలు అయితే వస్తుంది. అదే ఐదో నెల మనం తీసుకోవాలి అనుకుంటే ఆ చీటీ 50,000 రూపాయలు అయితే వస్తుంది. అదే ఆరో నెల తీసుకోవాలి అనుకుంటే కనుక మనం 50,500 రూపాయలు అయితే వస్తుంది. అదే మనం ఏడో నెల తీసుకోవాలి అనుకుంటే 51,000 వస్తుంది. ఎనిమిదో నెల తీసుకోవాలి అనుకుంటే 51,500 రూపాయలు వస్తుంది. అదే తొమ్మిదో నెల మనం తీసుకోవాలనుకుంటే కనుక 52,000 రూపాయలు అయితే వస్తుంది. అదే 10వ నెల తీసుకోవాలి అనుకుంటే కనుక 52,500 రూపాయలు అయితే వస్తుంది. అదే 11వ నెల మనం తీసుకోవాలి అనుకుంటే కనుక 53,000 రూపాయలు అయితే వస్తుంది. అదే మనం 12వ నెల తీసుకోవాలనుకుంటే 53,500 రూపాయలు అయితే వస్తుంది. అదే 13వ నెల మనం తీసుకోవాలనుకుంటే 54,000 రూపాయలు అయితే వస్తుంది. అదే 14వ నెల మనం తీసుకోవాలి అనుకుంటే 54,500 రూపాయలు వస్తుంది. అదే మనం 15వ నెల కనుక తీసుకోవాలనుకుంటే 55,000 రూపాయలు అయితే వస్తుంది. అదే 16వ నెల తీసుకోవాలి అనుకుంటే 55,500 రూపాయలు వస్తుంది. అదే 17వ నెల తీసుకోవాలనుకుంటే 56,000 రూపాయలు అయితే వస్తుంది. 18వ నెల తీసుకోవాలి అనుకుంటే మనం 56,500 రూపాయలు అయితే వస్తుంది. అదే 19వ నెల మనం తీసుకోవాలి అనుకుంటే 57,000 రూపాయలు అయితే వస్తుంది. అదే చివరి నెల తీసుకోవాలనుకుంటే 20వ నెల 57,500 రూపాయలు అయితే వస్తుంది. ఈ 20 నెలలు కూడా మనము ఒక్కొక్క పర్సన్ నేము ఏ నుంచి టీ వరకు అయితే అనుకుందాము. అలా అనుకుంటే మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. కాబట్టి మొదటి నెల పాడుకుంది ఏ అనే వ్యక్తి అయితే కనుక ఆ ఏ అనే వ్యక్తికి 47,500 రూపాయలు అయితే వస్తుంది. అది ఎలా వస్తుంది ఆ 47,500 రూపాయలు అన్నది ఒక్కసారి అయితే వివరంగా చూద్దాం. ఇప్పుడు మనకి ఈ 50,000 రూపాయల చీటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మొత్తం 20 మంది సభ్యులు అయితే ఉన్నారు. ఆ 20 మంది సభ్యులు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు అయితే తీసుకురావాలి. అంటే అది చీటీ కట్టుబడి. అలా తీసుకొచ్చినప్పుడు ఎంత అవుతుంది? 20 మంది సభ్యులు 2,500 రూపాయలు తీసుకొస్తే 50,000 రూపాయలు అయితే అవుతుంది. ఈ 50,000 నుంచి మనకి చీటీ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తికి కమిషన్ అయితే 2,500 రూపాయలు కమిషన్ ఉంటుంది. ఆ 50,000 నుంచి 2,500 రూపాయల కమిషన్ కనుక మనం తీసివేస్తే 47,500 రూపాయలు అయితే వస్తుంది. మొదటి నెల ఏ అనే వ్యక్తి 2,500 రూపాయలు మాత్రమే కడతాడు. కానీ ఏ అనే వ్యక్తి మొదటి నెల చీటీ అనేది తీసుకున్నాడు కాబట్టి రెండవ నెల నుంచి ఒక 500 రూపాయలు ఎక్కువ వేసి తీసుకొస్తాడు. అంటే ఆ వ్యక్తి ఇంకా రెండో నెల కాంచి 20వ నెల వరకు 3,000 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది. అంటే ₹1 వడ్డీ, 50,000 రూపాయలకు ₹1 వడ్డీ అంటే 500 రూపాయలు. ఆ 2,500కి 500 రూపాయలు కలిపితే
రూపాయలు చివరి నెల వరకు అయితే కడతాడు. అట్లాగే రెండో నెల బి అనే వ్యక్తి కనుక తీసుకున్నట్టయితే చీటీ, అప్పుడు 48,000 రూపాయలు అతనికి చీటీ అమౌంట్ వస్తుంది. అలాగా 48,000 రూపాయలు ఆ వ్యక్తికి ఎలా వచ్చిందంటే, ఈ 20 మంది కూడా 2,500 రూపాయలు తీసుకెళ్తారు కాబట్టి మొత్తం 50,000 రూపాయలు అయితే అవుతుంది. అందులోంచి చీటీ నిర్వహించే వ్యక్తి కమిషన్ 2,500 రూపాయలు తీసివేస్తే 47,500 రూపాయలు అయితే వస్తుంది. దానికి మనకి ఏ అనే వ్యక్తి ఒక 500 రూపాయలు ఎక్కువ వేసి తీసుకురావాలి కాబట్టి ఆ 500 రూపాయలు కూడా కలుపుకుంటే 48,000 బి అనే వ్యక్తికి ఆ విధంగా అయితే వస్తుంది. అలాగే మూడో నెల పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది? 48,500 రూపాయలు అయితే వస్తుంది. అది ఎలా వస్తుంది అన్నది చూద్దాము. ఈ 20 మంది కూడా 2,500 రూపాయలు తీసుకువెళ్ళి కడితే కనుక మొత్తం 50,000 రూపాయలు అయితే అవుతుంది చీటీ అమౌంట్. అయితే అందులోంచి కమిషన్ కనుక 2,500 తీసేస్తే కనుక 47,500 రూపాయలు అయితే అవుతుంది. ముందుగా ఏమైందంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి సి కన్నా ముందుగా పాడుకున్నారు కాబట్టి వాళ్ళు 5,500 ఎక్కువ తీసుకురావాలి కాబట్టి ఆ 5,500 కూడా 47,500 రూపాయలకి కలుపుకుంటే 48,500 రూపాయలు వస్తుంది. ఆ నెల పాడుకున్న సి ఎవరైతే సి అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఆ 48,500 రూపాయలు అయితే వస్తుంది. అర్థమైంది కదా. ఇంకా లాస్ట్లో 19వ నెల గురించి చూద్దాం. అదే 19వ నెల ఎస్ అనే వ్యక్తి కనుక పాడుకున్నట్టయితే కనుక 57,000 రూపాయలు ఆయనకి వస్తాయి. అంటే ఆ నెల అతను చీటీ కనుక తీసుకున్నట్టయితే కనుక 57,000 రూపాయలు వస్తాయి. ఎలా వస్తుంది అన్నది చూద్దాం. ఈ 20 మంది సభ్యులు కూడా 2,500 రూపాయలు కడితే మొత్తం కూడా 50,000 రూపాయలు అవుతుంది. అందులోంచి కమిషన్ 2,500 తీసేస్తే 47,500 రూపాయలు అయితే అవుతుంది. మొత్తం ఎస్ కన్నా ముందు 6 వరకు కూడా ముందు పాడుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా 5,500 రూపాయలు ఎక్కువ తేవాలి. అంటే మొత్తం 9,500 రూపాయలు వాళ్ళు తెచ్చిన అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. అప్పుడు దాన్ని 47,500 కలుపుకుంటే 57,000 రూపాయలు అయితే అవుతుంది. 20వ నెల టీ అనే వ్యక్తి కనుక తీసుకున్నట్టయితే చీటీ అమౌంట్ 57,500 రూపాయలు తీసుకుంటారని ముందుగానే అనుకున్నాం కాబట్టి అతనికి ఆ అమౌంట్ ఎలా వస్తుంది చూద్దాం. ఈ 20 మంది సభ్యులు కూడా 2,500 రూపాయలు కడితే మొత్తం 50,000 రూపాయలు అయితే అవుతుంది. అందులోంచి కమిషన్ 2,500 రూపాయలు చీటీ నిర్వహించే వ్యక్తి కమిషన్ ఏదైతే ఉందో అది 2,500 రూపాయలు తీసేస్తే కనుక మొత్తం 47,500 రూపాయలు అయితే అవుతుంది. ఈ టీ అనే వ్యక్తి కన్నా ముందు మొత్తం 19 మంది సభ్యులు పాడుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా 5,500 రూపాయలు తీసుకొస్తే మొత్తం ఎంత అవుతుంది? 10,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొచ్చినట్టు అవుతుంది. ఆ 10,000 ఈ 47,500 రూపాయలు కలుపుకుంటే 57,500 రూపాయలు అయితే అవుతుంది. ఇదండి కమిషన్ చిట్టు. 50,000 రూపాయల చిట్టు 20 మంది సభ్యులతో 20 నెలలు అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.